దేశంలో రోజురోజు జనాభా పెరిగిపోతోంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా మారుతుందని నివేదికలు చెప్తున్నాయి. అయితే 2036 నాటికి భారతదేశ జనాభా 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే మహిళల జనాభా పెరుగుతుందని అంచనా వేశారు. 2011లో 48.5% ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8% చేరుకోనుందని పేర్కొంది. కానీ 15 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి భారీగా తగ్గుతుందని అంచనా వేశారు. ఇందుకు సంతానోత్పత్తి క్షీణతే కారణమని తెలిపింది. మరోవైపు 2036 నాటికి దేశంలో 60 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2011తో పోలిస్తే 2036 జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది. 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరుకోనుందని వెల్లడించింది. 2016 నుంచి 2020 వరకు 20 నుంచి 24 ఏళ్ల వారిలో సంతానోత్పత్తి శాతం 135.4% నుంచి 113.6%కి, 25 నుంచి 29 ఏళ్లున్న వారిలో 166% నుంచి 139.6%కి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 35 నుంచి 36 ఏళ్ల వయసు వారిలో 32.7% నుంచి 35.6%కి తగ్గింది. జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది. అయితే రానున్న రోజుల్లో శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ఎప్పుడూ మగపిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ 2020కి వచ్చేసరికి ప్రతి 1000 మందిలో 28 మరణాలతో ఆడామగ సమానంగా నమోదయ్యాయి. 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు 2015లో 43గా ఉండగా 2020 నాటికి 32కి తగ్గింది. DPIIT 2016 నుంచి 2023 వరకు 1,17,254 స్టార్టప్లను గుర్తించింది. ఇందులో 55,816 స్టార్టప్లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం దేశంలో మహిళలు క్రమంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.